విజయవాడ విలయవాడగా మారింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంచెత్తిన విధంగానే నగరాన్ని వరద ముంచేసింది. ఇదంతా చెంతనే ఉన్న కృష్ణమ్మ ఉగ్రరూపం అనుకుంటే పొరపాటే. అప్పుడు ఇప్పుడు ఈ కన్నీటి వరదకు నగర సమీపం నుంచి వెళుతున్న బుడమేరే కారణం. గత 5 ఏళ్లు బుడమేరు ఆధునికీకరణలో వైకాపా ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి తోడు ఆక్రమణలు నగరంలో జల విలయానికి దారితీశాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి తోడు బుడమేరు ఆక్రమణలు గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం నగరాన్ని ముంచేసింది. నగరంలో ఏ రోడ్డు చూసినా వరదమయంగా మారింది. శనివారం రాత్రి బుడమేరుకు భారీ వరద రావడంతో ఆదివారం నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అధికారులు ముందే పసిగట్టి ప్రాణాపాయం లేకుండా చేశారే తప్ప ముంపును నివారించలేకపోయారు. విజయవాడ శివారులోని అనేక కాలనీల్లో 5 అడుగులకు పైగా బుడమేరు వరద ముంచెత్తింది. జక్కంపూడి జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీలో 1వ అంతస్తు లెంటల్ స్థాయి వరకు నీరు